ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్నటువంటి 3 గేట్లను విజయవంతంగా ఇంజనీర్లు అమర్చారు. 5 రోజుల పాటు రెయ్యింబావులు కష్టపడినటువంటి ఇంజనీర్లు వాటికి దెబ్బతిన్నటువంటి 68, 67, 69 అలాగే 70 గేట్ల వద్ద ఈ గేట్లకు మరమ్మతులు చేయడం జరిగింది. మొత్తంగా ఇక్కడ రెయ్యింబావులు సిబ్బంది కష్టపడి పనిచేస్తూ వారందరూ కూడా ఇక్కడ దెబ్బతిన్నటువంటి గేట్లను మరమ్మతు చేయడం జరిగింది. ప్రస్తుతం చూడొచ్చు ఇక్కడ ఎవరైతే కష్టపడి పనిచేశారో రెయ్యింబావులు కష్టపడి పనిచేస్తారో వారందరికీ కూడా ఇక్కడ ఇంజనీర్లు కావచ్చు, అలాగే బెకమ్ ఇన్ఫ్రా సంబంధించినటువంటి సంస్థ ఇంజనీర్లు, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు, స్పెషల్ ఆఫీసర్లు, అలాగే ఇక్కడ రెయ్యింబావులు పనిచేసినటువంటి సిబ్బంది, బెకమ్ ఇన్ఫ్రా సంబంధించినటువంటి సిబ్బంది వారందరినీ కూడా నిపుణుడు కన్నయ్య నాయుడు గారు ప్రస్తుతం వారిని సన్మానిస్తున్నారు. ప్రతి ఒక్కరిని అభినందిస్తూ ఉన్నారు. చాలా కష్టపడి చాలా కీలకమైనటువంటి ఈ గేట్లను మరమ్మతు చేశారు. రెయ్యింబావులు కష్టపడి పనిచేసినటువంటి వారికి ప్రత్యేకించి ప్రతి ఒక్కరిని కూడా పిలిచి మరీ వారికి సన్మానిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. చూస్తే కనుక చాలా దారుణంగా దెబ్బతిన్నటువంటి గేట్లను కేవలం 4 రోజులు 5 రోజుల వ్యవధిలోనే ఇక్కడ అధికారులు అలాగే సిబ్బంది మొత్తం రెయ్యింబావులు కష్టపడి పనిచేస్తూ వాటిని పూర్తి చేయడం జరిగింది. వారికి సంబంధించి ప్రోత్సాహకంగా బహుమతులు, ప్రోత్సాహక నగదు కూడా ఇస్తున్నారు. అదేవిధంగా అలాగే పండ్లను, అలాగే వారికి సన్మానం సంబంధించి చేస్తున్నారు. ప్రస్తుతం అయితే చూడొచ్చు ఇక్కడ బెకమ్ ఇన్ఫ్రా సంబంధించినటువంటి ఇంజనీర్లు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులు వీరందరూ కూడా ప్రస్తుతం కన్నయ్య నాయుడు సన్మానిస్తున్నారు. బ్యారేజీ పైనే ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి క్రితమే ఈ దెబ్బతిన్నటువంటి 70వ గేటును ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేశారు. నిన్న మొన్న పూర్తిగా 67 అలాగే 69 గేట్లకు సంబంధించినటువంటి మరమ్మతు పనులు చేశారు. విజయవంతంగా అక్కడ కౌంటర్ వెయిట్ను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ ఈ మొత్తానికి మార్గదర్శకం చేసి ఈ గేట్లను ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహరించి, అలాగే ఇక్కడ సక్సెస్ఫుల్ గా ఈ గేట్లను సమర్థవంతంగా ఏర్పాటు చేసినటువంటి గేట్ల నిర్వహణ అలాగే తయారీ నిపుణుడు కన్నయ్య నాయుడును ప్రస్తుతం అధికారులు కావచ్చు, అలాగే అధికారులు అలాగే సిబ్బంది మొత్తం కూడా వారిని సన్మానిస్తూ ఉన్నారు. ప్రస్తుతం చూస్తున్నాం బ్యారేజీ పైనే ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విజయవంతంగా ఈ గేట్ల మరమ్మతు ప్రక్రియను పూర్తి చేశారు. ఈ పూర్తి చేసిన వారందరినీ కూడా భాగస్వాములైన ప్రతి ఒక్కరిని కూడా ఇటు అందరూ కూడా అభినందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకించి అభినందనలు కూడా తెలియజేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్నే వచ్చి ఇంజనీర్లను అలాగే కన్నయ్య నాయుడును అభినందించారు. ఇప్పుడు అందరికీ ఎక్కడ రైతులకు ప్రాబ్లం ఉన్నా